రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఎప్పటి నుండో వారికి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు మోక్షం కల్పిస్తూ ఏకంగా 1000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన అనేక బకాయిల్లో జీపీఎఫ్ కూడా ఒకటి. ఇప్పటికే తెలంగాణ పెన్షనర్లకు సుమారు 6000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలని గత నెలలోనే తెలంగాణ జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఒక లేఖలో ప్రభుత్వానికి తెలియజేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 10 నుండి 13,000 కోట్ల బకాయిలతో పాటు ఇవి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు, పెన్షన్ల సంఘాలు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. సుమారు 100 రోజుల్లో దీనికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తామని తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు గారు గత నెలలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం 1000 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ సొమ్ము ప్రధానంగా పెన్షనర్ల జీపీఎఫ్ చెల్లింపులకే వినియోగించబోతున్నారని తెలుస్తోంది. తమకు చెల్లించాల్సిన 6000 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించారు, ధర్నాలు చేశారు, నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఇటీవలనే పెన్షనర్లు హైదరాబాద్లో తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. చివరకు వారికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని ఇప్పుడు చెల్లించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులకు 1000 కోట్ల పెండింగ్ జీపీఎఫ్ బకాయిలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ చేసిన వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అలాగే మిగతా 5,000 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు విడుదల చేసిన 1000 కోట్ల నిధులు ఇప్పటికే కొందరు ఖాతాలో జమ అయ్యాయని తెలుస్తోంది. ఈ బకాయిల విడుదల ఏప్రిల్ చివరి వారంలో జరిగినట్లుగా తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ ఖాతాల్లో సొమ్ము జమ కావాల్సిన వారు కూడా ఇంకా అనేక మంది ఉన్నారని పెన్షనర్లు అంటున్నారు. వెంటనే వారికి కూడా ఈ జీపీఎఫ్ సొమ్ము జమ చేయాలని వారు కోరుతున్నారు. మరోపక్క తమ రెండో పీఆర్సీ రిపోర్ట్ను వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని, ఇంకా మరికొన్ని డిమాండ్లతో తెలంగాణ జేఏసీ గతంలోనే ప్రభుత్వానికి తన అల్టిమేటం ఇచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జూన్ 17వ తేదీ నుండి నిరసనలు చేపడతామని కూడా జేఏసీ తెలియజేసింది. ఇచ్చిన నోటీస్ ప్రకారం జూన్ 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తే గానీ తెలియదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.